హాయ్ సార్. హాయ్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు అంటే అక్షరాలు రానివాడు కూడా జర్నలిస్ట్ అయిపోయాడు ఈ రోజు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇది నిజంగా చాలా మంది చాలా గమనించదగ్గ విషయం. ఇది చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు ఆ కామెంట్స్ పడిని. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కనీసం ఏబిసిడీలు రానోళ్ళు రానోళ్ళు కూడా జర్నలిస్టులు అయిపోతున్నారు. మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు తామే జర్నలిస్ట్ అని చెప్పి పేరు పెట్టేసుకొని జర్నలిస్ట్ ఏదో వాళ్ళ ఇంటి పేరు లాగా పెట్టేసుకుంటున్నారు. ఏమాత్రం అర్హత లేని వాళ్ళు కూడా జర్నలిజంలో ఎంటర్ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎటువంటి అర్హత కూడా ఉండదు, అంటే ఎటువంటి నైపుణ్యం కూడా ఉండదు వీళ్ళకి. అటువంటి వాళ్ళందరూ వచ్చేస్తున్నారా అంటే జరిగింది. ఇది నిజంగా చాలా మంది కూడా దీన్ని చూసి చాలా దిగ్భ్రాంతి చెందారు. ఎందుకంటే ఒక చోట తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఎదుర్కోవాలి, తప్పుని ఎత్తి చూపాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నవాడే జర్నలిస్ట్. అందరూ జర్నలిస్ట్ రంగంలో రారు. కేవలం ఒక సమస్య మీద పోరాడాలి, ఒక సమస్యను ఎత్తి చూపాలి, సమాజ సమస్యలపై పోరాడి వాటికి పరిష్కారం చూపాలి, ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే జర్నలిజంలోకి వస్తారు. లేదంటే వేరే రంగంలోకి వెళ్ళిపోతారు కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, వేరే జాబ్స్ ఉన్నాయి, వెళ్ళిపోతారు. మరి ఇంత అభిమానం ఉండి ప్రత్యేకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ప్రశ్నించే ఆలోచన ఉండే వాళ్ళే, ప్రశ్నించే స్వభావం ఉన్న వాళ్ళే జర్నలిజం ఫీల్డ్ లోకి వస్తారు. ఇది వారికి ఉన్న అర్హత. మరి ఆయన అడిగిన దానికి వీళ్ళు వేసే ప్రతి ప్రశ్న ఏంటంటే, మరి రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎన్నిక అవడానికి వాళ్ళు ఏమైనా కోర్సు చదివి వస్తున్నారా, వాళ్ళకుండే అర్హత ఏంటి? మరి భారత రాజ్యాంగంలో అనేక రకాలైన జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఒక ఎమ్మెల్యే సెలెక్ట్ అవ్వడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ప్రత్యేకంగా కోర్స్ ఏం లేదు. ఇంజనీరింగ్ చదివినోడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ కోర్స్ అయినోడు ఎంబీబీఎస్ అయినోడు డాక్టర్ అవుతారు. మరి ఎమ్మెల్యే అవడానికి ఎటువంటి కోర్స్ చదవాలి?